చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతిని అయితే క్యాపిటల్ నుంచి మూవ్ చేస్తారని. అది చాలా తప్పది. అవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేనిపోయిన రూమర్స్ని పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతిలో ఉంటుంది. దానికి ఉదాహరణే ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుని మరి ఇక్కడే నివాసం ఉండబోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నాడో ఆయన మీడియా గాని ఆయన గాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి రాజధాని తరలిస్తాడని చెప్పని వాళ్ళందరి నోళ్లు మోయిస్తాకన్నట్టు, వాళ్ళ నోటికి ఎల్లో మీడియా నోటికి తాళం వేస్తున్నట్టుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సొంత స్థలం కొనుక్కుని ఆయన ఇల్లు ఇక్కడ గృహప్రవేశం ఈరోజు చేయటం, అలాగే పార్టీ ఆఫీసును కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం. అండ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలని, ఆయనకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, ఆయన అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తాడు అని చెప్పేసి నీతిమాలిన రాజకీయాలు చేశారో వాళ్ళందరికీ ఈరోజు చెంపపెట్టులాగా పర్మనెంట్ ఇల్లు, పర్మనెంట్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కట్టి ప్రజలకి నేను అండగా ఉంటాను, వాళ్ళకి శాశ్వత పరిపాలన అంటే పర్మనెంట్ పరిపాలన ఇస్తాను, వారి కష్టాలని దూరం చేస్తానని ఏదైతే ప్రామిస్ చేశాడో దానికి అనుగుణంగా వాళ్ళకి అందుబాటులో ఈరోజు విజయవాడ, గుంటూరుకి మధ్యలో ఇల్లు కట్టుకోవడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రాకతో ఇందాక కూడా చెప్పడం జరిగింది, ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పారు తప్ప చేతల్లో చేసే వ్యక్తి కాదనేది ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి నిరూపణ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పరు, కేవలం చేతల మాత్రమే చేస్తారు. అందుకనే ఏదైతే అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారో ఆ క్యాపిటల్లో పార్టీ యొక్క కార్యకలాపాలు గానీ, అదేవిధంగా ఆయనకు అధికార నివాసం గానీ పోయి ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మారుస్తారు, రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారాన్ని తెరలేపాడు. తెరలేపిన దాని మీదట జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా ఇల్లు కట్టుకున్నారు. కళ్ళు తెరిచి చూడండి, సొంత నివాసం ఎక్కడి నుండే పాలించాలని ఏకైక దృక్పథం ఉంది. రాజధాని మారిపోద్ది, రాజధాని ఎక్కడికి వెళ్ళిపోద్ది, తీసుకెళ్లిపోతారని చెప్పి భ్రమ కల్పించే మీకు సింగపూర్ కాదు, ఇంకో పూర్ కాదు, ఏ పూరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్ ముందు దిగదుడిపే ఇలాంటి వ్యక్తికి ఛాన్స్ ఇస్తే, ఇలాంటి వ్యక్తి గనక రేపు భవిష్యత్తులో రాజధాని కట్టే అవకాశం వస్తే బ్రహ్మాండంగా కడతారు. సింగపూర్ నాయన నువ్వు ఆ దేశం ఈ దేశం పోల్చుకుంటున్నావు, సింగపూర్ తనలనే విధంగా మన రాష్ట్ర రాజధాని బ్రహ్మాండంగా కడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అపవాదులు ఇస్తున్నారు మా మీద. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి రాజధానిని మారుస్తారని చెప్పేసి అవాకులు చవాకులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో చివరి దినంగా కూడా కొన్ని ఛానళ్లకు కూడా ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన క్లారిఫై కూడా చేయడం జరిగింది, రాజధానిని మార్చే పరిస్థితి లేదు, రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ రోజుతో నోరుకి పుట్లు పడిపోతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని తీసుకెళ్లి ఎక్కడికో తీసుకుపోతారని వాళ్ళు ఏదో అభూత కల్పనలు కల్పించుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు చాలా శుభదినం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూతనంగా గృహప్రవేశం కానీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం చాలా ముదాహవం. మాకు రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయడానికి, ఇక్కడి నుంచి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగోగుల కోసం ఆయన పనిచేయడానికి అవకాశం కల్పించేటువంటి గృహప్రవేశం ఇది. జనాన్ని మభ్యపెట్టేటటువంటి గతంలో ఉన్నటువంటి మాటలు చెప్తే మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఈ రాజధానిని వేరే చోట తీసుకెళ్తారని దుష్ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్లకు కళ్ళుంటే, వినేటటువంటి దానికి చెవులుంటే, ఈ రాష్ట్ర ప్రజల యొక్క హక్కులను కాపాడేటటువంటి దానికి పోరాటం చేస్తున్నటువంటి నాయకుడిగానే కాకుండా ఈ రాజధానిని శాశ్వతపరిచేటటువంటి దానికి కేవలం వాళ్ళ భోగాల కోసరంగా, వాళ్ళ యొక్క కోటని దోపిడీ చేసేటటువంటి దానికోసరంగా కాకుండా ప్రజల సర్వజనులకు